మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ డిపో నుంచి మనము ప్రతి సంవత్సరం భైరవ కోనకి గానీ, తర్వాత వచ్చేసేసి కోయిలంపాడు, శ్రీశైలము, పునుగోడు వివిధ పుణ్యక్షేత్రాలకి బసెస్ అయితే ఆపరేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 25 బసెస్ ఆపరేట్ చేసాము. ఈ ఇయర్ 35 నుంచి 40 పెడదామని చెప్పి ప్లాన్ చేశామండి. భైరవ కోనకి, శ్రీశైలంకి 4 నుంచి 5 బస్సులు ఆపరేట్ చేస్తాము. ప్రయాణికుల రద్దీ ఎక్కువైన ఎడల మేము బస్సెస్ ని ఎక్కువగా పెంచడానికి తప్పకుండా ముందుంటాము. తర్వాత పునుగోడుకి ఒక 5 బస్సులు ఆపరేట్ చేస్తాము. ఇంకా మా ప్లానింగ్ లో ఏంటంటే ప్రతి 15 నిమిషాలకి ప్రతి పాయింట్ నుంచి బండి అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 12,000 మంది భక్తులు భైరవ కోనకి కానీ పునుగోడుకి కానీ వెళ్ళినట్టు మా యొక్క రికార్డ్స్ ని బట్టి సమాచారం ఉంది. ఈ సంవత్సరం ఇంకొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఆ మేరకు బస్సెస్ కూడా ఇంకా అందుబాటులోకి తేవాలని గ్యారేజ్ లో ఉన్న బస్సులను కూడా మంచి కండిషన్ తోటి రెడీ చేసుకుని పెట్టుకున్నాము. అదేవిధంగా శ్రీశైలం కూడా ఈసారి ఎక్కువగా ఆపరేట్ చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉన్నాము. పేపర్ స్టేట్మెంట్ కూడా పలు దఫాలుగా మేము ఇచ్చున్నాము. తర్వాత పునుగోడు క్షేత్రానికి కూడా పోయినసారి 2 బస్సులే ఆపరేట్ చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఒక 5 బస్సులు ప్రతి 10 నిమిషాలకు ఒక బండి పాయింట్ లో ఎల్లవేళలో అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈసారి 100% ఓఆర్ వచ్చేలాగా మేము అనుకుంటున్నాము. కాకపోతే ఇంకొంచెం మాకు పోలీస్ వారి సహకారం కావాలి. ఈ యొక్క ఆటోలు ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిని కొంచెం దూరంగా బస్సులకు ఇచ్చేటటువంటి పార్కింగ్ ప్లేస్ నుంచి సార్ కొంచెం దూరంగా వాటిని మీరు కానీ కొంచెం దూరంగా ప్లాన్ చేయగలిగితే కానీ ప్రయాణికులు ఎవరైతే బస్సులు ఎక్కదలుచుకుంటారో వారు బస్సెస్ లో ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి, తద్వారా ఉత్తరత్రా కూడా ఈ యొక్క బస్సెస్ ఈ సంవత్సరం 45 పెట్టి నెక్స్ట్ ఇయర్ ఒక 55 పెంచడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటానండి. మరి ఈఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మిట్టపాలానికి 10 బస్సులు ఆపరేట్ చేస్తాము. అదే విధంగా ఈఓ గారు ఇందాక రిక్వెస్ట్ చేశారు, ఓన్లీ మహాశివరాత్రి పర్వదినం నాడే కాకుండా మరుసటి రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజు కూడా బస్సెస్ ని అందుబాటులో పెట్టాలని చెప్పి కోరుతున్నారు. అదే విధంగా మేము మరుసటి రోజు కూడా బస్సెస్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ఇంకేదన్నా ఉంటే గానీ మీరేమన్నా పాత్రికేయులు అడగచ్చు ఉంటే అడగచ్చు.